This is Panikumar Adepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL season 18-20-25. Match number 9. Gujarat versus Mumbai Indians. ఈ మ్యాచ్ గురించి చిన్న అనాలిసిస్ మనం తెలుసుకున్నాం. ఇది వచ్చేసి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది ఈ మ్యాచ్. ఇప్పటి వరకు ఈ గుజరాత్ టైటాన్స్ కానీ ముంబై ఇండియన్స్ కానీ ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయాయి. ముంబై ఇండియన్స్ సిఎస్కే చేతిలో ఓడిపోయింది, గుజరాత్ టైటాన్స్ పంజాబ్ చేతిలో ఓడిపోయింది. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచి బోడీ కొట్టాలని రెండు టీములు ఉన్నాయి. ఆ రెండు టీములు బలాబలాలు ఎలా ఉన్నాయి, ఈ మ్యాచ్లో గెలిచేది ఎవరు, హూ ఇస్ ద విన్నర్, ఇవన్నీ చిన్న దాని గురించి చిన్న అనాలిసిస్ ఇప్పుడు మ్యాటర్లో పోతాం. అండ్ ఈ గుజరాత్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ కూడా ఎలా ఉంటుందో, గుడ్ ఫర్ బ్యాటింగ్ పిచ్, లాంగ్ బౌండరీస్, ఫస్ట్ 10 overs బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది, నెక్స్ట్ బ్యాట్స్మెన్స్కి. ఓవరాల్గా చూస్తే ఇక్కడ 180+ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ వెళ్తే చాలా మంచిది, ఫస్ట్ బ్యాటింగ్ కన్నా చేజింగ్ చేసిన వాళ్ళు వెళ్తే చాలా మంచిది అని చిన్న అనాలిసిస్ మాత్రమే ఇది. అండ్ ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఓవరాల్గా హెడ్ టు హెడ్ గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ 5 మ్యాచ్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్లు గెలిచింది అండ్ ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు గెలిచింది. అలాగే ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో అహ్మదాబాద్లో 3 మ్యాచ్లు జరిగాయి. ఈ 3 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గుజరాత్ టైటాన్సే గెలిచింది అండ్ ముంబై ఇండియన్స్ 0 గెలవలేదు. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళ ట్రాక్ రికార్డ్. అండ్ ఓవరాల్ చూస్తే నాకు తెలిసిన వరకు 2 టీములు ఎలాంటి చేంజ్ ఉండదు. ముంబై ఇండియన్స్లో మాత్రం మన హార్దిక్ పాండ్యా ఇన్ అవుతాడు, ఒక మ్యాచ్ నిషేధం తర్వాత ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతాడు. అండ్ ఇంకా గుజరాత్ టైటాన్స్కి వస్తే ఎలాంటివి చేంజెస్ ఉండవని చెప్పేసి నాకు ఉన్న అనాలిసిస్ ప్రకారం. కాకపోతే ఈసారి బౌలింగ్ లాస్ట్ టైం బాగా ఫెయిల్ అయింది. రవాడా కూడా కామెంట్ చేశాడు, ఇది క్రికెట్ కాదు మార్చని పేరు అని చెప్పి చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు. అలా కాకుండా ఈసారి బౌలింగ్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఓవరాల్గా ఈ 2 టీములు ఒకసారి చూద్దాం. ముంబై ఇండియన్స్ ఫస్ట్, రోహిత్ శర్మ, రీమా విక్స్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నవెందీర్, శాంతనార్, దీపక్ చాహర్, బోల్ట్, సత్యనారాయణ రాజు, విశ్వక్. ఇది ఓవరాల్గా ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. నెక్స్ట్ ఇటు వచ్చేసి గుజరాత్ టైటాన్స్ వచ్చేసి శుభం గిల్, సాయి సుదర్శన్, బట్లర్, షారుఖ్ ఖాన్, రోహిత్ తివారీ, సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రూదర్ఫోర్డ్. ఇది వీళ్ళది. లాస్ట్ టైం బౌలింగ్ బాగా ఫెయిల్ అయింది. ఈసారి అంటే మంచి బౌలర్సే కానీ ఏం చేస్తాం, పిచ్ వల్ల అలా జరుగుతుంది. ఈసారి కాకుండా బౌలింగ్ పకడ్బందీగా వేయగలరు, బ్యాటింగ్ కూడా చాలా బాగుంది వీళ్ళు. నాకు తెలిసి ఈ 2 జట్ల మధ్య చూస్తే 50-50 అనిపిస్తుంది కానీ ఏదో తనకి పిన్ పాయింట్ అవ్వాలి కాబట్టి నాకు తెలిసి ఈ మ్యాచ్లో మంచి గుజరాత్ టైటాన్స్ కంబ్యాక్ చేయొచ్చు. గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నా అనాలిసిస్ ప్రకారం చిన్న ప్రొడిక్షన్, గుజరాత్ టైటాన్స్ గెలుస్తుంది. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి, ఎందుకంటే మనం చెప్పినవి యాస్టీస్ జరుగుతాయని కాదు. కొన్ని మ్యాచ్లు జరగచ్చు, కొన్ని మ్యాచ్లు జరగచ్చు. ఇది జస్ట్ అనాలిసిస్ మాత్రమే. ఓకే, ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, అంతేగాని చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఎవరు చెప్పలేరు. ఇది ఐపీఎల్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, స్పోర్ట్స్లో ఎవరు ఖచ్చితంగా ఇదే అని ఎవరు చెప్పలేరు. సో ఇది ఒక చిన్న అనాలిసిస్ ప్రెడిక్షన్ మాత్రమే. గుజరాత్ టైటాన్స్ గెలవచ్చు. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం, ఐపీఎల్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రతిసారి చెప్తున్నట్టు ఈ ఎపిసోడ్లో కూడా చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. అది మిమ్మల్నే కాదు మీ కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. సే నో టు బెట్టింగ్ యాప్స్. ప్లీజ్ బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళకండి, బెట్టింగ్లో పాల్గొనకండి. దిస్ ఇస్ పనికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.